ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 23వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ నెల 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా సుబ్రహ్మణ్య ఆరాధనని ద్వాదశ రాశుల వారు ఏ ప్రక్రియలతో చేపట్టాలో ఆ విశేషాలని, ఈ వారం మేషరాశి వారు ధన ఆదాయం కోసం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఆ విశేషాలని, అలాగే 1 నుండి 31వ తేదీ వరకు ఉండేటటువంటి తేదీల్లో పుట్టినటువంటి వారు ఏ తేదీలో పుడితే ఏ లక్షణాలతో ఉంటారో, ఏ రంగంలో రాణిస్తారో, ఏ దైవాన్ని పూజించాలో ఆ విశేషాలకి సంబంధించిన సంఖ్యాశాస్త్ర పరిచయాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజును చూస్తే నవంబర్ 27 సుబ్రహ్మణ్య షష్ఠి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, రాహు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఆ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి విద్యార్థులు ఎంతో కష్టపడిన ఫలితం మాత్రం ఒక మాదిరిగా మాత్రమే ఉండొచ్చు. అందుమాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం లేదు. భరణీ నక్షత్ర జాతకులకి గృహ నిర్మాణానికి సంబంధించిన లేదా గృహానికి సంబంధించిన మరమ్మతులకి సంబంధించిన పనులు బాగా ఆలస్యంగా మొదలు కావడం కానీ లేదా ఆలస్యంగా పూర్తి కావడం కానీ జరుగుతాయి. కృత్తికా నక్షత్ర జాతకులు తమని ఎవరు వంచిస్తున్నారో ఆ విశేషాన్ని స్పష్టంగా గుర్తించుకోగలుగుతారు. విరోధాన్ని తెచ్చుకోకుండా వాళ్ళ లక్షణం ఇది అని గమనించుకోవడం మాత్రమే మంచిది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. ఈ నెల 27వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా దైవానికి ఇష్టమైనటువంటి చిమ్మిని నైవేద్యంగా ఏర్పాటు చేస్తూ సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పఠించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం కుటుంబ గోప్యతని పాటించాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేతువు శుభుడుగా ఉన్నాడు, శని అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు లోహ సంబంధ వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళైతే ఇచ్చినటువంటి బాకీలకి కాస్త ఒత్తిడి చేసైనా వసూలు చేసుకోవడాన్ని ప్రారంభించుకోవాలి. రోహిణీ నక్షత్ర జాతకులు ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు, ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధుల్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాల్సిందే. మృగశీర్ష నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఐకమత్యం విషయంలో ఏమాత్రపు ప్రమత్తత లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈ వారం అంతా కూడా. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి పుట్టమట్టిని కొద్దిగా ఒంటికి రాసుకుని స్నానం చేసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఈ వారం ఈ రాశివారు ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ దాపరకు లేకుండా భార్యకి తెలియజేయడం ముఖ్యమైన అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు శుభుడుగా ఉన్నాడు, శుక్ర రవులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి ఆదాయం పెద్దగా లేకున్నప్పటికీ ధన వ్యయానికి సంబంధించినటువంటి సూచన బాగా కనిపిస్తోంది. కాబట్టి పొదుపుగా ఉండడం శ్రేయస్కరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి భార్య భర్తల మధ్య చిన్న పొరపచ్చాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఒకరు ఒక మాట అన్నా వేరొకరు పడడానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలి ఈ వారం అంతా కూడా. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి భూములకి గృహాలకి సంబంధించిన పత్రాలన్నిటినీ కూడా అమ్మివేసినట్టయితే ఇచ్చివేయడం మంచిది, కొనుక్కున్నట్లయితే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పత్రాల విషయంలో తగు జాగ్రత్తతో వ్యవహరించాలి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా స్వచ్ఛమైన ఆవు పాలని నాగునికి నివేదించాలి. ఇక ఈ వారం ఈ రాశివారు పొదుపుని పాటించడం తప్పనిసరి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ శుక్ర రాహువులు శుభులుగా ఉన్నారు, బుధ గురువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు రాజకీయ రంగానికి చెందినవారైతే కొత్త పదవి లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి మాత్రం ఎక్కువ ఆలోచించిన కారణంగా
ఆరోగ్యానికి సంబంధించిన సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రక్త పీడన సమస్య బాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన ఆలోచన ఏదున్నా అది పెద్దలతో సంప్రదించి చేయడం మంచిదనే యథార్థాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా నాగ స్తోత్రాన్ని చదువుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి సంబంధించిన ఆర్థిక సంబంధమైన లెక్కలని 1-2 మార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. లేని పక్షంలో పొరపడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ శుక్రులు శుభులుగా ఉన్నారు, రవి శనులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు స్థాన చలన ప్రయత్నాన్ని ఏమాత్రమూ చేయొద్దు. అలాంటి ఊహ తమకి వచ్చినా లేక ఎవరు చెప్పినా విని కేవలం దాన్ని విడిచివేయడమే తప్ప అమలులో మాత్రం పెట్టద్దు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఆ శుభవార్తకి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మునిగి తేరడం చాలా ఉత్తమం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుండి అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. వీలైనంత వరకు న్యాయస్థానానికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టోత్తర నామాలు కానీ లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ పఠిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దూరపు ప్రయాణాల్ని మానుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి గురు శుక్రుడు శుభులుగా ఉన్నారు, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఏ ప్రయాణాన్ని చేసినా ఆ ప్రయాణం ద్వారా శుభ పరిణామాలు లభిస్తాయి, పరిచయాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులు వ్యాపారస్తులైనట్లయితే కొత్త వ్యాపారాన్ని, వైద్య రంగానికి చెందిన వాళ్ళైతే మంచి కీర్తి ప్రతిష్టలని గుర్తింపుని పొందగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే ఎప్పుడూ పొందనటువంటి ఖ్యాతిని అలాగే దాంతోపాటు విశేషమైన పురస్కారాన్ని కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా యోగ ధ్యానాన్ని నేటి నుండైనా ప్రారంభించి చేస్తుండడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్య సమస్యల రీత్యా వీధి భోజనాలని మానేసేసి ఇంటి భోజనాన్ని చేయడానికే ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు, రవి బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు తాము చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ముందు వెనుకలు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి నిరుత్సాహపడకుండా ఆ పనిలో కొనసాగడం మంచిది. స్వాతి నక్షత్ర జాతకులు ఏ విధమైన పొరపాటుని చేస్తున్నామో అని అనుకుంటూ 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే పనిని కొనసాగించుకుంటూ ఉండాలి. విశాఖ నక్షత్ర జాతకులు ఆలోచించుకుని రాతకోతల విషయంలో జాగ్రత్త పడని పక్షంలో ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి అనేటటువంటి అంతరార్థాన్ని దర్శించుకుని దీపాన్ని వెలిగించడం అంటే నిత్య దీపారాధనని కొనసాగిస్తూ ఉండడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు తాము ఏ పనిని చేస్తున్నప్పటికీ దూరదృష్టితో ఆలోచించుకుని నష్టపోతున్నామేమో అని గమనించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే బుధ గురు శుక్ర రాహువులు అనుకూలుగా శుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి తమ కుటుంబానికి సంబంధించిన విశేషాలన్నీ బహిరంగపడే అవకాశం ఉంది, లేదా తామే బహిరంగపరచుకునేటటువంటి పరిస్థితి బాగా తలెత్తి కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులు తమ కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలని ఎంతో జాగ్రత్తగా రహస్యంగా ఉంచుకుందాం అని అనుకున్నా అవి బయటపడే ప్రమాదం, న్యాయస్థానం దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. వీలైనంత వరకు న్యాయస్థానానికి వెళ్లకుండా ఉండేలా జాగ్రత్త పడడం అవసరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి సంతానం ద్వారా చిన్న మనస్పర్ధ ఏర్పడవచ్చు, లేదా సంతాన విషయమైనటువంటి సమస్య ఏర్పడవచ్చు. ఇక ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా ఆ సుబ్రహ్మణ్యునికి సంబంధించిన నాగ పూజని చేసుకోవడం శ్రేయస్కరం.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కంఠ సంబంధ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు మాత్రపు జాగ్రత్తని పాటించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు. రవి, కుజ, బుధ, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి విదేశీ వ్యవహారాలు అనుకూలించడమే కాకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చినటువంటి వార్తని కూడా వినే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వాణిజ్య రంగానికి చెందిన వాళ్ళైతే తక్కువ సొమ్ముతో తక్కువ పెట్టుబడితో కొన్నటువంటి వస్తువు ఎక్కువ ద్రవ్యానికి అమ్ముడుపోయి మంచి లాభాన్ని చేకూరుస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు భూమికి అలాగే గృహానికి సంబంధించిన లావాదేవీల్ని ఎక్కువ మొత్తంలో చేయగలుగుతారు. ఆర్థికమైన లాభాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా కుమారస్వామి పూజని తప్పక చేసుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా మితంగా భుజించడం ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, గురు, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ ఉద్యోగానికి సంబంధించిన భద్రతతో జాగ్రత్తగా ఉండాలి. తగిన క్రమశిక్షణని కాల నియమాన్ని పాటిస్తూ ఉండాల్సిందే. శ్రవణ నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి ఆదాయం ఈ వారం నుండి లభించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఆదాయాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో తగు జాగ్రత్తని పాటించక తప్పదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అనారోగ్య సమస్యలేమీ ఉండవు, కానీ ఆరోగ్యానికి సంబంధించిన చిన్న లోపం మాత్రం ఉందనే యథార్థాన్ని లోపల గుర్తుంచుకోగలగాలి. ఇక ఈ రాశి వారు ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా పూర్తి ఉపవాస విధిని పాటించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కనీసం వారంలో 2 రోజులైనా నల్లని వస్త్రాలని ధరించాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని ఆశించి తగినటువంటి ప్రయోజనాన్ని పొందలేక తిరిగి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు దూరపు ప్రయాణాలని మానుకోవడం ఉత్తమం. శతభిష నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థితిని బట్టి మాత్రమే ప్రవర్తించాలి తప్ప అధికారుల మీద వాద వివాదాలను చేయడం శ్రేయస్కరం కాదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకున్నటువంటి ఆర్థిక స్థితిని గమనించుకుని మాత్రమే కొనుగోళ్లను చేయాలి తప్ప ఆర్థిక స్థితికి వ్యతిరేక దిశగా కానీ కొనుగోళ్ల వైపు వెడితే తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. ఇక ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా నాగ పూజని చేయడం లేదా నాగుల్ని ధరించే శివ అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరి మీద నేరాలని చెప్పడం కానీ ఎవరి నుండి నేరాలని వినడం కానీ ఏమాత్రమూ మంచిది కాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురు శుక్రుడు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కుటుంబంలో అంతంత మాత్రపు సహకారమే ఉన్నప్పటికీ కూడా విజయాన్ని మీరే సాధిస్తారు. అయితే సహకారం హెచ్చుగా మాత్రం ఉండదనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవాళ్లే అయితే పై అధికారులు అలాగే కింది అధికారులు, భాగస్వాములు అందరూ కూడా తాత్కాలిక సహాయాన్ని మాత్రమే చేస్తారు, తాత్కాలిక సహకారాన్ని మాత్రమే అందిస్తారనే విశేషాన్ని మర్చిపోకూడదు. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి రుణపత్రాలని కానీ అలాగే ఆస్తి పత్రాలని కానీ 1-2 మార్లు జాగ్రత్తగా పరిశీలించుకుని చూడాలి. ఇక ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు 27వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా శేష తల్పగతుడైన శ్రీ మహావిష్ణువుని అర్చించడం శ్రేయస్కరం. ఈ వారం ఈ రాశివారు కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ తమ ప్రగతికి సంబంధించిన అభివృద్ధి కోసం ఆ కాలాన్ని కేటాయించుకోవాలి. ధనమూలం ఇదం జగత్. మొత్తం ఈ ప్రపంచమంతా ధనం చుట్టూరానే తిరుగుతోంది. మరి ధన ఆదాయ మార్గాన్ని పూర్వ శాస్త్రజ్ఞులు ఏం తెలియచేశారు, ఋషులు ఎలా లభిస్తుందని చెప్పారు? అలాంటి ధనాన్ని పొందడానికి మేషరాశి వారు ఏ విధమైన పూజలను చేయాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి, ఆ విశేషాన్ని చూద్దాం. మనకి కనకధార స్తోత్రం అని స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆదిశంకరాచార్యులు వారు రాసింది. ఆ స్తోత్రాన్ని శ్రీచక్రాన్ని అక్కడ ఉంచుకుని ఆ స్తోత్రాన్ని చదువుతూ తేనెతో అభిషేకాన్ని చేయడం ఒక మార్గం.
అబ్బాయి మాకు కనకధారా స్తోత్రం చదవడం రాదు, నష్టం ఏం లేదు. లక్ష్మీ అష్టోత్తర శతనామాలని 108 నామాలు లక్ష్మీదేవికి సంబంధించింది ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదువుతూ అష్టోత్తర శతనామ పఠనానికి సంబంధించిన ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క బొట్టు చొప్పున తేనెతో అభిషేకించడం రెండవ మార్గం. అది కూడా కష్టం, మాకు నోరు తిరగదు లేదా తప్పులు వస్తాయనే భయం ఉంటుంది. ధన ఆదాయం కోసం మేషరాశి వారు ఏం చెయ్యాలి అని ఒకసారి ఆలోచిస్తే, అశ్విని నక్షత్ర జాతకులు ఓం శ్రీ ధన ధాన్య కర్యై నమః అనేటటువంటి నామాన్ని పఠిస్తూ 108 మార్లు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తేనె బొట్టు చొప్పున శ్రీచక్రానికి అభిషేకించడం శ్రేయస్కరం. భరణీ నక్షత్ర జాతకులైనట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే నామాన్ని పఠిస్తూ 108 మార్లు ఒక్కొక్క తేనె బొట్టు చొప్పున శ్రీచక్రానికి అభిషేకాన్ని చేయడం అవసరం. కృత్తికా నక్షత్రం మొదటి పాదంతో మేషరాశి అయిపోతుంది కాబట్టి కృత్తికా నక్షత్రపు ప్రథమ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు శ్రీ కర్యై నమః అనేటటువంటి నామంతో ఒక్కొక్క తేనెబొట్టుని ఆ శ్రీచక్రానికి అభిషేకం చేస్తూ ఉంటే ధనాదాయం బాగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే అందరికీ మాత్రం నియమం ఒకటే, అన్ని రాశుల వారికి కూడా ఇది ప్రతి శుక్రవారం చేయాలి. సూర్య ఉదయకాలంలో అలాగే సూర్యాస్తమయ కాలంలోనూ తప్పక చేయబడాలి. తెల్లని దుస్తులు మాత్రమే ధరించవలసి ఉంటుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. భారతదేశంలో సప్తమోక్షపురములు అని ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని. ఆ నగరములకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. అటువంటి నగర ప్రవేశము చేసినంత మాత్రం చేత మోక్షమునకు కారణమవుతాయి. అందుకే వాటిని సప్తమోక్షపురములు అని పిలుస్తారు. ఇందులో 6 పురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. 7వదైనటువంటి కాంచీపట్టణం ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉంది. కాబట్టే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి కాంచీపురానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత. కాంచీపురంలో పరదేవత సాక్షాత్ కామాక్షి. ఆవిడికి కామాక్షి అని పేరు రావడానికి కారణం ఏమిటంటే, కా అన్న అక్షరం బ్రహ్మని ప్రతిపాదిస్తుంది, మా అన్న అక్షరం లక్ష్మిని ప్రతిపాదిస్తుంది. బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి, విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. కామాక్షి అంటే ఒక కంటిలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని, ఒక కంటిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తన యొక్క దృష్టి ప్రసారము చేత అనుగ్రహించగలిగినటువంటి తల్లి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు. లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది, సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతీ కటాక్షం అబ్బుతుంది. కానీ మీరు ఒకటి గమనించండి, అసలు 2 కళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో ఆ వస్తువుని 2 కళ్ళతో చూస్తాం తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసేయడం లేదా ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు. 2 కళ్ళు కలిసే చూస్తాయి. అంటే ఎవరు కామాక్షి అనుగ్రహమునకు పాత్రుడవుతాడో వాడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షానికి కూడా పాత్రుడవుతాడు. లక్ష్మీ కటాక్షము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే ఏదో విపరీతమైనటువంటి ఐశ్వర్యము అని కాదు అర్థం. లక్ష్మ అంటే గుర్తింపబడడానికి వీలుగా ఉంటాడు. దేని చేత అంటే ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటంటే, ఏదో ఆ వేళకి తినవలసిన పదార్థం ఉందనుకోండి, ఎప్పుడూ లోటు రానివ్వదు అమ్మవారు. ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది.
ఆ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది. ఆయన నిత్యతృప్తుడై ఉంటాడు. అది ఐశ్వర్యం అన్న మాటకు అసలు సరైనటువంటి అర్థం. నాకు ఇది లేదన్న మాట ఉండదు, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదన్న మాట ఉంటుంది. నాకు ఆయన ఏమి ఇవ్వలేదు, నాకు ఆయన అన్నీ ఇచ్చాడు కాబట్టి పరమతృప్తితో ఉంటాడు. తృప్తి ఐశ్వర్యం తప్ప తృప్తి లేకుండా ఎంత ఉంటే ఐశ్వర్యం అవుతుంది నాకు చెప్పండి. ఇన్ని ఉండనివ్వండి, నాకేదో లేదని ఏడిచినవాడు దరిద్రుడవుతాడు కానీ ఐశ్వర్యవంతుడు ఎందుకు అవుతాడు? ఎవడు ఐశ్వర్యవంతుడంటే ఎవడు తృప్తితో ఉన్నాడో వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండలో అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజల యొక్క గుణగణములను చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో అంటారు. అంటే అక్కడ ఎవరూ కూడా స్వల్పమైనటువంటి భోగము ఉన్నవాళ్ళు లేరు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, అల్పభోగమున్నవాడు లేడంటే అందరూ ఒకేలా భోగం అనుభవిస్తారు. అది సాధ్యమా? అందరూ ఒకలా భోగం ఎలా అనుభవిస్తారు? ఒకలా ఉండదుగా. సుఖంలో తారతమ్యం ఉంటుందిగా. మరి అటువంటప్పుడు నాల్పభోగవాన్ అన్న మాట ఎలా అన్వయం అవుతుంది? మహర్షి ఎలా ప్రయోగించారు ఆ శబ్దాన్ని అంటే, మహర్షి మహాపురుషుడు, ఆయన ఎక్కడా దోషభూయిష్టంగా ఆయన మాట్లాడరు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. తృప్తి లేని వాళ్ళు లేరు. ఎవరికి ఏదుందో దానితో వాళ్ళు తృప్తిగా ఉంటారు. అప్పుడు అందరి భోగం ఒకటే. ₹1,00,00,000 ఉన్నవాడు ఏ తృప్తితో ఉన్నాడో, రెక్కాడితే కానీ డొక్కాడని వాడు కూడా అదే తృప్తితో ఉన్నాడు. ఇప్పుడు అందరిది అదే తృప్తి అయినప్పుడు అసలు వాళ్ళ యొక్క భోగంలో తేడా ఎలా వస్తుంది? రాదు. అందుకే నాల్పభోగవాన్ అంటే ఒకే రకమైనటువంటి తృప్తిని కలిగి ఉండడం. లక్ష్మీ కటాక్షమునందు ప్రధానమైన లక్షణం ఏది అంటే తృప్తితో జీవనము చేయుట. ఎక్కడ తృప్తి ఉన్నదో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉన్నదో వాడు ఇతరుల యొక్క శాంతికి కారకుడవుతాడు. మనం ఏ పూజ చెయ్యండి, ఏ క్రతువు చెయ్యండి, చిట్ట చివర దానికి ఫలితం ఏం చెప్తామంటే ఓం శాంతి శాంతి శాంతి, శాంతి కలగాలి అని కోరుకుంటాం. ఆ శాంతికి ప్రధానమైనది ఏది? తృప్తి. ఆ తృప్తి లేని నాడు శాంతి ఉండదు. కాబట్టి అటువంటి తృప్తిని కలిగినటువంటి వాళ్ళు లక్ష్మి యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాళ్ళు. కామాక్షి అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే వెంపర్లాడడం, పరిగెత్తడం అనేటటువంటివి ఉండవు జీవితంలో. ఉండకుండా పరమ ప్రశాంతంగా ఉంటాడు. 2, అలా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి లభించడానికి ప్రధానమైనటువంటి హేతువు ఆమె యొక్క చూపుల వలన కలిగినటువంటి సరస్వతీ కటాక్షము. సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం ఏదో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు వచ్చినవాడు అని కాదు. సరస్వతీ కటాక్షమును కలిగిన వాడు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏది అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినవాడు అని. అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని ఏమంటారు? పండితుడు అంటారు. పండాహ అన్న శబ్దంలోంచి వచ్చింది. పండాహ అంటే భక్తి తత్పరుడైనవాడు అని అర్థం. వాడు అన్నిటికీ పరమేశ్వరుడితో చెప్పుకుంటూ ఉంటాడు. కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, దేనికి నేను కారణం అన్న మాట అనడు. సుఖం వచ్చిందనుకోండి, ఇది పరదేవత యొక్క అనుగ్రహం, సంతోషంగా ఉన్నాను అమ్మా నీకు కృతజ్ఞతలు అంటాడు. మరి కష్టం వస్తే అమ్మ గతంలో ఏదో పాపం చేసి ఉన్నాను, ఆ పాపము యొక్క ఫలితము ఈ దుఃఖ రూపంలో వచ్చింది అంటే ఇక్కడితో నే చేసిన పాపం పోయింది. ఇంకొకసారి దుఃఖం రాకూడదంటే నేను ఇంకొకసారి పాపం చేయకూడదు. కాబట్టి నేను పాపం చెయ్యకుండా ఉండగలిగినటువంటి బుద్ధిని నాకు కటాక్షించమని అడుగుతాడు. పండాహ భక్తి కలిగిన వాడన్న మాటకు అర్థం అది. అంతేకాని ఎంత పదార్థం తీసుకొస్తాడు, ఎన్ని తులసి దళాలు తెస్తాడు, ఎన్ని తామర పూలు అట్టుకొస్తాడు, ఎన్ని మారేడు దళాలు అట్టుకొస్తాడు, ఎంత పూజ చేస్తుంటాడు, అది కాదు భక్తికి. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖీనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు. జడమతి వీడికి చెప్తే అర్థం కానటువంటి బుద్ధి ఉన్నవాడు. ఎవరు తిరగమన్నారు?
ఎవరు కొండల దగ్గరికి వెళ్ళమన్నారు, ఎవరు చెట్లు ఎక్కమన్నారు, ఎవరు సరోవరాల దగ్గరికి వెళ్ళమన్నారు. మొదట్లో పూజ చేయడం మంచిదే, కానీ బతికున్నంతకాలం అదే కాదు. పూజ భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుని యొక్క సేవకుడిగా అన్నిటికీ భగవత్ స్మరణలతో ప్రతి విషయానికి కృతజ్ఞావిష్కారమే తప్ప అసలు ఏ కారణము చేత భగవంతుడు నాకు ఇది చెయ్యలేదని ఆయనని వేలెత్తి చూపేటటువంటి లక్షణము నశించిపోతుంది. అవమానం రానివ్వండి, కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, పల్లకీలో మొయ్యనివ్వండి, పొగడనివ్వండి, హారతులు ఇవ్వనివ్వండి, చాలా గొప్పవాడనివ్వండి, ఈశ్వర ఇవన్నీ నీ అనుగ్రహాలే తప్ప నాకు ఒక దాంట్లో గొప్ప లేదు, ఓ దాంట్లో తక్కువ లేదు, అన్నీ సమానమే అంటాడు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జీలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. నన్ను లోకుల్నంగని మెచ్చని, లోకులు నన్ను గని అబ్బా చాలా గొప్పవాడండి అనని, అలుగని నన్ను చూసి అలక పొంది కోపం వచ్చి పక్కకి పోని, అలుగని లోలోన నిందించని పైకి తిట్టకపోయినా లోపల తిట్టుకొని, చీకాకున్బడని నన్ను చూసి చికాకు పడిని, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయని, లేదా నన్ను పొగడని, ఏం చేసినా కూడా అవి నాకు ఈశ్వర నీవిచ్చినటువంటి భూషణములు, నువ్విచ్చినటువంటి సత్కారములు తప్ప నాకు మాత్రం నీ పాదముల యందు భక్తి అలాగే నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటాడు. అలా పండగలిగినటువంటి జ్ఞానమును పొందడం భక్తి. ఆ భక్తి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. అందుకే శంకర భగవత్పాదులకి సరస్వతీదేవి యొక్క కటాక్షం అంటే విశేషమైనటువంటి ప్రీతి. వారు జ్ఞాన మార్గావలంబకులు కదూ, అందుచేత ఎప్పుడూ కూడా ఆయన సరస్వతి అన్న పేరుని విశేషంగా ఇష్టపడతారు. వారు సన్యాస వ్యవస్థనంతటినీ కూడా మళ్ళీ చక్కగా ఒక వ్యవస్థీకృతం చేశారు. చేసినప్పుడు దశనామి సన్యాసి వ్యవస్థ అని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు అందులో ఆయన ఎక్కువ సన్యాసులకి ఇచ్చిన పేరు సరస్వతీ సంబంధమే. అందుకే సరస్వతి, ఇంద్ర సరస్వతి, భారతి, శారద ఇవన్నీ వారు శృంగగిరిలో పెట్టినటువంటి పీఠానికి కూడా పేరు శారదాపీఠం, శారదా మఠం. అటువంటి శారదాపీఠం అని ఎందుకు పెట్టారంటే శారద అంటే కేవలము చదువులు ఇచ్చేది అని అనుకోకూడదు, కేవలం పుస్తక జ్ఞానం ఇచ్చేది కాదు ఆవిడ. శారద సారద, సారద అంటే లోకమునందు సారమైనటువంటి విషయము బ్రహ్మజ్ఞానం ఒక్కటే. బ్రహ్మజ్ఞానము ఆ సారమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆవిడే శారద. అందుకే శంకరులు జ్ఞానైక నిష్ఠులు కనుక వారికి శారదాస్వరూపం అంటే అంత ప్రీతి. అందుకే మీరు చూడండి, శారద ఎక్కడ కూర్చున్నా కూడా కుడి చేత్తో పట్టుకోదు పుస్తకాలు, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేత్తో జపమాల పట్టుకుంటుంది. ఏదైనా సరే ఎడం చేతి వైపు పట్టుకున్నాను అనుకోండి, ఎడం చేతి వైపు పట్టుకుంటే అది తక్కువ అని గుర్తు. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది శారద అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చేటటువంటి జ్ఞానం తక్కువ. దేని చేత అసలు ఆత్మసిద్ధి కలుగుతుంది అంటే జపమాల పట్టుకుంటుంది. ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు తమకు తెలుసున్నటువంటి విషయాన్ని బహుధా పరిశీలనం చేసి భగవద్జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి ధ్యానైక నిష్ఠులైనటువంటి వారికి మాత్రమే బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది తప్ప కేవలముగా అదే పనిగా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే అది ఒక ఈష అవుతుంది. అందుకే ధనీష, దారీష, పుత్రీష అలాగే గ్రంథముల యందు కూడా అనురక్తి మిగిలిపోతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. లక్ష్మిని తన అభ్యున్నతి కొరకు ఎలా ఉపయోగించుకోవాలన్న విషయము తెలుసుకోవడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం లేకపోతే ఏమవుతుందంటే లక్ష్మి విషయంలో దాచుకోవాలన్న బుద్ధి ఒక్కటే కలుగుతుంది. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.
శరీర ప్రకృతులలో వాత ప్రకృతి గురించి గత వారం మాట్లాడుకున్నాం. ఈ వారం మనం పిత్త ప్రకృతి గురించి తెలుసుకుందాం. అంటే మనకి శరీర ప్రకృతి పిత్త ప్రకృతి ఉన్నట్టయితే కనుక ఎటువంటి లక్షణాలు ఉంటాయో, ఏ విధంగా మనం తెలుసుకోవాలో మనం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అందులో ఏంటంటే అంటే వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు బాగా సన్నగా ఉంటారని తెలుసుకున్నాం కదా. పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అటు మరీ లావుగాను కాకుండా ఇటు సన్నగా కాకుండా ఉంటారు. వీళ్ళ చర్మపు రంగు చక్కటి రంగు ఉంటుంది అనమాట. మంచి పసిమి ఛాయ అంటూ ఉంటాం కదా, అలా చక్కటి రంగు ఉంటుంది. అయితే ఈ చర్మం కొంచెం జిడ్డుగా ఉండడం అనేటువంటిది ఈ పిత్త ప్రకృతిలో ఉండేటువంటి లక్షణం. అలాగే ఈ పిత్త ప్రకృతి చర్మం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మొటిమలు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. జుట్టు వెంట్రుకలు మరీ ఒత్తుగా కాకుండా పల్చగా కాకుండా ఉంటాయి, స్ట్రైట్గా అనమాట. అంటే ఉంగరాలు తిరిగినట్టుగా కాకుండా స్ట్రైట్గా ఉంటూ ఉంటాయి. అలాగే అంటే ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి జుట్టు రాలేటువంటి సమస్య, త్వరగా బట్టతల రావడం అనేటువంటిది కూడా ఈ ప్రకృతి లక్షణం. ఈ పిత్త ప్రకృతి వాళ్ళకి ఏంటంటే నిద్ర త్వరగా పడుతుంది, కానీ త్వరగా మెలకు వస్తుంటుంది. ఎవరైనా పిలిస్తే కొంచెం తొందరగా మేల్కోగలుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళ జీర్ణశక్తి నార్మల్గా బాగానే ఉంటుంది. అలాగే ఆకలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఎక్కువగా ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా వీళ్ళకి ఉండదు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి చెమట కూడా బాగా ఎక్కువగా పడుతూ ఉంటుంది. స్వభావరీత్యా చూసినట్టయితే వీళ్ళు కొంచెం అంటే తొందరగా ఏదో ఒకటి మాట్లాడేయడం కాకుండా అవసరమైనప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది వీళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. అయితే పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి కాస్త కోపం అనేటువంటిది ఎక్కువ, తొందరగా కోపం రావడం అనేటువంటిది పిత్త ప్రకృతిలో ఉండేటువంటి లక్షణం. ఇలా ఏంటంటే కొన్ని లక్షణాలు మనం ఈ సందర్భంగా చెప్పుకోవడం ఎందుకంటే పిత్త ప్రకృతి ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి ఆహారాలు తీసుకుంటే తొందరగా అనారోగ్యాలు రాకుండా ఉంటాయనేటువంటిది తెలుసుకోవడం కోసం ప్రకృతి తెలుసుకోవాలి. అయితే ప్రకృతి తెలుసుకునేందుకు చాలా అంశాలు ఉంటాయి. అందులో మనం కొన్ని అంశాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఇలాగ పిత్త ప్రకృతి ఉంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రకృతికి అనుగుణంగా ఆహారం ఎటువంటి తీసుకోవాలంటే, పిత్త ప్రకృతి వాళ్ళు అదుపులో ఉంచుకోవడానికి అంటే పిత్త దోషం పెరిగిపోకుండా ఉండడం కోసమని తీయగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, తర్వాత చేదుగా ఉండేటువంటివి, వగరుగా ఉండేటువంటివి అంటే తీపి, వగరు, చేదు, ఈ 3 రుచులు కూడా ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి మంచివి. అలాగే ఈ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు కారపు రుచి, తర్వాత పులుపు, ఇంకా ఉప్పు, ఈ 3 రుచులు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఈ 3 రుచులు ఈ పిత్త దోషాన్ని పెంచి పిత్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి కారణాలు అవుతాయి. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం చెప్పేటువంటి అభ్యంగం అంటే నూనె మసాజ్ చేసుకోవడం అనేటువంటి దాంట్లో ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనెను కానీ లేదంటే కొబ్బరి నూనెను కానీ తీసుకొని ఒళ్ళంతా మసాజ్ చేసుకుని వారానికి ఒక రోజు ఈ మసాజ్ చేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉండేటువంటి నీటితోటి స్నానం చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి వాతావరణంలో కొంచెం ఎండ వేడి అది ఉంటే కనుక వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. అందుకని దానికి అనుగుణంగా కొంచెం చల్లటి వాతావరణంలో ఉండటం అనేటువంటిది ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి చాలా అవసరం. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వారం నుంచి మనం అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే శీర్షికను ప్రారంభించుకుంటున్నాం. జ్యోతిష శాస్త్రానికి ఉన్నటువంటి శకున శాస్త్రము, సాముద్రిక శాస్త్రము, హోరాశాస్త్రము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉపాంగాలలో సంఖ్యాశాస్త్రానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటుంది వేదం. అంటే పరమాత్మ సృష్టి రూపంలో ఒక పూర్ణం నుంచి వ్యక్తమవుతున్నాడని వేదాల్లో వర్ణించడం జరిగింది. కనుక సృష్టి మొత్తం కూడా ఒక పూర్ణం నుంచి, 0 నుంచి ఆవిర్భవించిందని సంఖ్యాశాస్త్రానికి ఉన్నటువంటి విశిష్టతను వేదాలు సైతం వివరిస్తున్నాయి. అందుకే పురుష సూక్తంలో కూడా సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ విరాట్ పురుషుడి యొక్క రూపాన్ని సంఖ్యాశాస్త్రంతో వర్ణించారు. అందువల్ల వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ పురాణాలలో కానీ సంఖ్యాశాస్త్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా మన ఇష్టదైవాన్ని అష్టోత్తరాలతో సహస్రనామాలతో మనం ఆరాధన చేస్తున్న తరుణంలో కూడా సంఖ్యాశాస్త్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంలో ముఖ్యమైన నాడులు 9.
ఈ భూమి మీద మొత్తం 9 ఖండాలు ఉంటాయి. అలాంటి భూమిని నియంత్రించేటటువంటి ఖగోళంలో ఉన్నటువంటి ముఖ్యమైన గ్రహాల సంఖ్య 9. ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకునే విధంగా గణిత శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఖ్యలు 9. అందువల్ల గ్రహాల యొక్క గతులను, గ్రహాల యొక్క మార్పుల రీత్యా సంభవించేటటువంటి పరిమాణాలను గణిత శాస్త్రంతో ముడిపడి విశ్లేషించి విశదీకరించేటటువంటి శాస్త్రం కాబట్టి దీన్ని సంఖ్యాశాస్త్రం అనే పేరుతో పిలుస్తారు. ఆంగ్ల పరిభాషలో కూడా దీనిని న్యూమరాలజీ అనే పేరుతో వ్యవహరిస్తారు. సంఖ్యాశాస్త్రాన్ని ప్రధానంగా 4 రకాలుగా విభజించటం జరిగింది. ఒకటి జన్మ సంఖ్య, రెండవది దైవీ సంఖ్య, మూడవది నామ సంఖ్య, నాలుగవది సంవత్సర సంఖ్య. వీటిలో మొట్టమొదటిదైనటువంటి జన్మ సంఖ్యను మనం పరిశీలించినట్లయితే మీరు పుట్టిన తేదీ లేదా ఆ పుట్టిన తేదీ నుండి వచ్చేటటువంటి ఏక సంఖ్యను జన్మ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేసేదే జన్మ సంఖ్య. అదేవిధంగా దైవీ సంఖ్య అంటే మీరు పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం ఈ మొత్తం కలిపితే వచ్చేటటువంటి సంఖ్యను దైవీ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఈ దైవీ సంఖ్యనే అదృష్ట సంఖ్య, ఆత్మ సంఖ్య అనే పేర్లతో కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈ మూడవదైనటువంటి నామ సంఖ్యను పరిశీలించినట్లయితే మీ పేరును ఇంగ్లీషు భాషలో వ్రాసుకొని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్యను నిర్దేశించి ఆ సంఖ్యలన్నిటినీ కూడా కూడితే వచ్చేటటువంటి సంఖ్యను నామ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఇక చివరిది సంవత్సర సంఖ్య. మీరు పుట్టిన సంవత్సరంలో ఉన్నటువంటి సంఖ్యలన్నిటినీ కలిపితే వచ్చేటటువంటి సంఖ్యను సంవత్సర సంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఈ 4 సంఖ్యలలో కూడా జన్మ సంఖ్యకి దైవీ సంఖ్యకు సంఖ్యాశాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన జన్మ తేదీని అనుసరించి మీ యొక్క ప్రవర్తనను, మీ యొక్క లక్షణాలను, ఏ రంగాలలో మీకు అద్భుతంగా కలిసి వస్తుందో వివరించగలిగేదే సంఖ్యాశాస్త్రం. ఖగోళంలో ముఖ్యమైన గ్రహాలు 9 ఉన్నాయి. ఆ గ్రహాల గమన రీతులను అనుసరించే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. అందువల్ల గ్రహాల గమనానికి సంఖ్యాశాస్త్రానికి అద్భుతమైన అవినాభావ సంబంధాన్ని నిర్వచిస్తూ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్యను కేటాయించడం జరిగింది. రవి గ్రహానికి 1 అనే సంఖ్యను, చంద్రగ్రహానికి 2 అనే సంఖ్యను, అదేవిధంగా గురుగ్రహానికి 3 అనే సంఖ్యను, రాహుగ్రహానికి 4 అనే సంఖ్యను, బుధగ్రహానికి 5 అనే సంఖ్యను నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా శుక్రుడికి 6, కేతువుకి 7, శనికి 8, కుజుడికి 9 ఇలా గ్రహాలన్నిటికీ ఒక్కొక్క సంఖ్యను నిర్దేశించడం జరిగింది. ప్రత్యేకంగా మీరు పుట్టిన తేదీని బట్టి మీ దిన అధిపతి ఎవరో, వార అధిపతి ఎవరో, సంవత్సర అధిపతి ఎవరో గ్రహించటం ద్వారా, మీకు సంబంధించినటువంటి హోరాగ్రహాలను సైతం నిర్దేశించటం ద్వారా మీ జీవితంలో ఎప్పుడు ఏ సమయంలో ఏ పనిని నిర్వహించాలో కూడా సంఖ్యాశాస్త్రం ద్వారా నిర్దేశించవచ్చు. అందువల్ల సంఖ్యాశాస్త్రంలో మీరు పుట్టిన తేదీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీని పరిశీలించటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో, వివాహానికై చేసే ప్రయత్నాలలో, విదేశీయానానికై చేసేటటువంటి ప్రయత్నాలలో ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలో ఖచ్చితంగా నిర్దేశించటానికి ఉపయోగపడే శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించి అదృష్ట భాగ్యాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? వచ్చే ఆదివారం సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు పుట్టిన తేదీని బట్టి మీరు ఏ ఏ రంగాలలో రాణిస్తారో, ఎటువంటి వృత్తులు సహకరిస్తాయో, ఆరాధించవలసిన దైవం ఎవరో, మీరు జీవితంలో ఉన్నత స్థితికి ఎలా చేరుకోవాలో అలాంటి విశేషాలన్నీ కూడా అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. పురుహూతమింద్రగ్గు స్వస్తినో మఘవా కరోతు. మఘా నక్షత్రము యొక్క స్వభావాన్ని పరిశీలన చేస్తే మఘా నక్షత్రము పితృదేవతలకి సంబంధించిన నక్షత్రం. నక్షత్ర అధిష్టాన దేవతలు పితృదేవతలు. ఈ పితృదేవతాకమైన నక్షత్రము విశేషమైనటువంటి పుణ్యాన్ని
తీసుకొచ్చి పెడుతుంది, పుణ్యాన్ని సమపార్జన చేస్తుంది. శాస్త్రం ఏం చెబుతుందంటే మనోజవస సుకృత సుకృత్యా ఇంద్రగ్ స్వస్తినో మఘవా కరోతు. ఇంద్ర సంబంధమైనటువంటి శుభాన్ని, విజయాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది ఈ నక్షత్రం. మఘవా అంటే ఇంద్రుడు అని అర్థం. ఇంద్రుడు యొక్క నామాలను పరిశీలిస్తే ఇంద్రో మరుత్వాన్ మఘవా బిడౌజాః పాకశాసనః వృద్ధశ్రవాః సురాసీరః పురుహూతః పురందరః పురుహూతమింద్రగ్ స్వస్తినో మఘవా కరోతు. ఇంద్రుడి యొక్క నామాల్లో మఘవా నామం ఉన్నది. ఈ మఘవా నామానికి సంబంధించింది మఘా నక్షత్రము. మఘా నక్షత్రం అంటే అర్థం ఏమిటంటే మహ్యతే పూజ్యతే మఘవా, మహాపూజాయాం, పూజింపబడు నక్షత్రము, శుభప్రదమైన నక్షత్రము అని అర్థం. మహా అంటే పూజించుట, మహా పూజాయాం. మఘః యాగో అస్యాస్తి మఘవాన్. ఈ మఘా నక్షత్రానికి రెండు పేర్లు ఉన్నాయి, మఘ అని, మఖ అని. మఖము అంటే యజ్ఞము అని అర్థం. మఖము అంటే శాంతి మంత్రములతో చేసుకునేటటువంటి గొప్ప పరిహారం. గ్రహదోష నివారణార్థమే చేసేటటువంటి పరిహారాల్లో నవగ్రహ మఖము, నవగ్రహ శాంతి విశేషమైనవి. ఇందులో మఖ శబ్దానికి యాగో అస్యాస్తి మఖవాన్, అలాగే మఖంతి దేవాః అత్రేతి మఖ, మఖగతౌ, దేవతలని ఆహ్వానింపచేసే నక్షత్రం మఖ. మాఘమాసం అని కూడా పిలుస్తాం మనం. మఘా నక్షత్రయుక్త పూర్ణిమ అస్మిన్ ఇతి మాఘః, మా అవిద్యమానం అఘం అస్మిన్ ఇతి మాఘం. దోషములని పోగొట్టేది, దోషములు లేనిది, దోషములు లేని మాసాన్ని మాఘమాసం అంటాం. అఘము అంటే పాపము, పాపము లేనటువంటి అనఘ, అనఘ అంటారు పాపం లేకపోతే. పాపము లేనటువంటి నక్షత్రం మఘా నక్షత్రం. మఘా నక్షత్రంలో జన్మించామా అసలు పాపాలనేవే ఉండవు. పూజనీయమైన నక్షత్రము అని మనకు శాస్త్రం చెబుతుంది. ఈ నక్షత్రానికి అధిష్టాన దైవం పితృదేవతలు. పితృదేవత ఆరాధన విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అదే క్రమంలో మఘా నక్షత్రంలో జన్మిస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయి? ఈ విషయాన్ని పరిశీలిస్తే బృహత్పరాశర హోరాశాస్త్రం, అలాగే బృహజ్జాతక గ్రంథంలో ఆచార్యులు చెప్పినటువంటి వాక్యం బహుభృత్య ధనో భోగి సుర పితృభక్తో మహోద్యమ పిత్రియే. బహుభృత్య ధన, ప్రభూత ధన అని అర్థం. అంటే విశేషమైనటువంటి భృత్యులుంటారు, సేవకులుంటారు, విశేషమైనటువంటి ధనం ఉంటుంది. మఘా నక్షత్రంలో జన్మించడం ద్వారాగా ఐశ్వర్యము, సంపద, వంశము, అభివృద్ధి ఇవన్నీ విశేషంగా ఉంటాయి. పితృదేవత ఆశీర్వచనం, పితృదేవత కటాక్షం కనుక ఉంటే ఆయుః ప్రజాం ధనం విద్యం స్వర్గం మోక్షం సుఖానిచ ఇన్ని చెప్తున్నారు. మఘా నక్షత్రంలో ఎవరు జన్మించినా పరిపూర్ణమైనటువంటి దైవశక్తి ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి పవిత్రత ఉంటుంది, పూజ్యత ఉంటుంది. పాపములు లేనటువంటి నక్షత్రంగా శాస్త్రం చెబుతోంది. ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారి శుభయోగాలు ఏ విధంగా ఉన్నాయి, వారి స్వభావము, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మైగ్రేన్ తలనొప్పి నివారణకు శీర్షక్రియ కూడా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి శాశ్వత నివారణకు ఇప్పటికీ ఇతమిద్ధంగా ఔషధం లేదని చెబుతారు. అయితే యోగాసనాల్ని ఆచరించటం వల్ల ఈ సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. శీర్షక్రియ సాధన వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది. నిల్చొని మెల్లిగా ముందుకు వంగాలి. రెండు చేతుల్ని చాపి తల పైకి క్రిందికి ఆడించాలి. ఈ స్థితిలో చేతుల్ని వదులుగా ఉంచాలి. ముక్కుతో గాలిని వేగంగా పీలుస్తూ వదులుతూ ఉండాలి. నడుము వరకు వంగుని ఉన్న స్థితిలో ఈ శీర్షక్రియను అవలంబించాలి. ఈ శీర్షక్రియ సాధన వల్ల మైగ్రేన్ తలనొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.